హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ 10th క్లాస్ సంబంధించి రిజల్ట్స్ అనేవి ఎప్పటి నుంచి వస్తాయి అండ్ పేపర్ కరెక్షన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు అని చాలామంది డౌట్ ఉంది. సో పాస్ చేస్తారా, ఫెయిల్ చేస్తారా, ఇలా డౌట్స్ అన్నీ కూడా చాలామందికి అయితే ఉన్నాయి. సో దానికి సంబంధించి మనకు అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అది ఏంటో ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఎలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీరు ఇక్కడ చూసుకుంటే ద స్పాట్ వాల్యుయేషన్ ఈజ్ హియర్ బై రీషెడ్యూల్ టు బి కండక్టెడ్ ఫ్రమ్ 1/4/2024 to 8/4/2024 for 8 days continuously throughout the state and valuation centers situated in the district headquarters. సో ఇక్కడ మొత్తం అర్థం ఏంటంటే మనకి స్పాట్ వాల్యుయేషన్ అనేది ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఏప్రిల్ 8వ తారీఖు వరకు, అంటే 8 రోజుల పాటు కంటిన్యూస్గా మనకి వాల్యుయేషన్ అయితే జరుగుతూనే ఉంటుంది. సో ఈ విధంగా చూసుకుంటే మనకి రిజల్ట్స్ అనేవి ఒక 2 to 3 వీక్స్లో, అంటే కరెక్షన్ అయిన 2 to 3 వీక్స్లో మనకి ఏప్రిల్ 3rd వీక్లో కానీ 4th వీక్లో కానీ రిజల్ట్స్ చాలా తొందరగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మనకి ఇది అప్డేట్ అయితే వచ్చింది. సో మనకి అఫీషియల్ అప్డేట్గా తొందరగా రిలీజ్ చేస్తారు. సో అది రాగానే మీకు అయితే అప్డేట్ ఇస్తాను. అండ్ పేపర్ కరెక్షన్ ఈసారి ఎలా ఉండబోతుందని చెప్పి చాలామంది అడిగారు. సో దానికి సంబంధించి సపరేట్ వీడియో అయితే చేయమంటారా వద్దా అని చెప్పి కామెంట్ చేయండి, డెఫినెట్గా చేస్తాను. సో మీరు ఎగ్జామ్స్ ఎలా రాశారో కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి. ఎంతమంది రాశారో ఎంత బాగా రాశారో తెలుసుకుందాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ నౌ.